ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థుల అభిరుచులు కాలానికి అనుగుణంగా మారిపోతున్నాయి. నేడు చాలా మంది డిగ్రీ చదువుతోనే ఆపేస్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల వైపు ఆసక్తి చూపడం లేదు. దీంతో పీజీ కోర్సులో 50% లోపు మాత్రమే సీట్లు నిండుతున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో డిగ్రీ కోర్సులోని మొత్తం విద్యార్థుల సంఖ్య 13,07,803. అదే పీజీ కోర్సుల్లోని మొత్తం విద్యార్థుల సంఖ్య 2,41,910 మాత్రమే ఉంది. అంటే డిగ్రీ కోర్సులోని మొత్తం విద్యార్థులతో పోల్చితే పీజీ కోర్సులో చేరిన వారి శాతం కేవలం 18%. కన్వెన్షనల్ వర్సిటీలో 10,20,796 మంది డిగ్రీ కోర్సులో చేరితే పీజీ కోర్సులో చేరిన వారు 1,64,800 మంది మాత్రమే. ఇక స్పెషలైజ్డ్ వర్సిటీలో 2,02,649 మంది డిగ్రీ కోర్సులో చేరితే పీజీ కోర్సులో 20,048 మంది మాత్రమే ఉన్నారు. వాస్తవానికి వర్సిటీలో పీజీ కోర్సులో చదవాలంటే గతంలో క్రేజ్ ఉండేది, కానీ ఇప్పుడు క్రేజ్ కనిపించడం లేదు. ఏ యూనివర్సిటీ తీసుకున్నా, ఏ స్పెషలైజేషన్ తీసుకున్నా అదే పరిస్థితి నెలకొంది. పీజీ వైపు వెళ్ళకపోవడానికి కారణాలు ఇవే. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు త్వరగా జీవితంలో స్థిరపడాలని, ఆర్థికంగా నిలదొక్కుకోవాలని కోరుకుంటున్నారు. రీసెర్చ్ వైపు పీహెచ్డీలో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. ఇది కూడా ఓ కారణంగా చెప్పుకోవచ్చు. ఐటీ, మార్కెటింగ్, సేవా రంగంలో డిగ్రీతోనే ఉద్యోగాలు లభిస్తున్నాయి. దీంతో 2 ఏళ్ల పీజీ కోర్సులో చేరేందుకు ఆసక్తి చూపించడం లేదు. విద్యార్థుల అభిరుచులు మారుతున్నాయి. ఉద్యోగ మార్కెట్ నేపథ్యంలో డిగ్రీ పూర్తి కాగానే డేటా సైన్స్, కోడింగ్, డిజిటల్ మార్కెటింగ్ వైపు షార్ట్ టర్మ్ కోర్సులో చేరుతున్నారు. డిగ్రీ తర్వాత పీజీలో కొన్ని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఉన్నాయి. ఇవి పేద విద్యార్థులకు భారమవుతున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ కూడా అందడం లేదు. ఇది కూడా ఓ కారణం. పీజీ కోర్సులు చేసినా కూడా ప్రారంభ వేతనాలు డిగ్రీ చేసిన వారితో సమానంగానే ఉంటున్నాయి. పీజీ చేసే ఖర్చుకు తగిన ఫలితం లభించడం లేదు. గ్రూప్స్, బ్యాంకింగ్ సహా కొన్ని ప్రభుత్వ ఉద్యోగాల కోసం డిగ్రీ అర్హతతోనే అడుగుతున్నారు. పీజీ చదవడం కన్నా పోటీ పరీక్షలకు సిద్ధమవడం ఉత్తమమన్న భావనలో విద్యార్థులు ఉన్నారు. ఉన్నత చదువులు చదవాలనుకునే వారు, విదేశాల్లో స్థిరపడాలనుకునే వారు మన దేశంలో పీజీ చేయడం కన్నా అమెరికా, యూకే, ఆస్ట్రేలియా దేశాల్లో పీజీ చేసేందుకు ఇష్టపడుతున్నారు.